గ్రూప్ 1 అప్లికేషన్ డేట్ ఇంకో 2 రోజులు వెంచింది టీఎస్పీఎస్సీ కాబట్టి ఇంకెవలన్నా ఉన్నా దరఖాస్తు పెట్టుర్రి మంచిగా చదువుండ్రి పరీక్షలు రాయండ్రి జాబ్ కొట్టుర్రి సరే ఇక హెడ్లైన్స్ బెంగళూరులో డీకేను కలిసిన మల్లన్న కాంగ్రెస్ లకు ఖాయమైన జిత్తన్న సవాల్ చేసి సైడ్ అయిన కవితక్క పోటీ చేయకుంటే ఎట్లక్క కొత్తగా వచ్చిన వాళ్ళకే బీజేపీ టికెట్లు ఎన్ని గెలుస్తారో మరి సీట్లు పవన్ కళ్యాణ్ మీద వర్మ పోటీ ఈ సీటుకు రాదు ఇంకేది సాటి జమిలి ఎన్నికల మీద రిపోర్టు ఒక్కపారి వెట్టుడేనట కరెక్ట్ ఇదే కాలం అంటే ఎండాకాలం అనో మార్చి నెలో అని చెప్పారు కాదు కాదు జంపింగ్ జపాంగుల కాలం ఆవు మళ్ళా ఓ 10-15 రోజుల కాంచెల్లి పార్టీలు మారుడు కండువాలు మార్చుడు సీక్రెట్ చర్చలు చేసుడు టికెట్లు ఇస్తామని గుంజుకపోవుడు రానని పోరు చేసుడు జోరుగా నడుస్తుంది రాజకీయం అంటే సిద్ధాంతాలు సుద్దులు కాదు అవసరాలు అవకాశాలు పదవులు ఇంకా ఊరిచ్చుడు ఎందుకు గాని కష్టపడి పైకొచ్చిన సార్ కాంచెల్లి అస్సలు వార్తను షురూ చేద్దాం మన మల్లన్న కూడా జంప్ అవుతున్నట్టే కొడుకుని ఎంట పెట్టుకుని బెంగళూరు పోయి డీకే శివకుమార్ సార్ ను కలిసిండు ఎందుకు ఏందనేది చెప్పలే గాని ఇంకెందుకు కాంగ్రెస్ లో గుసాయిస్తానికి అని గాంధీ భవన్ లో గుసగుసాలు చెరువు శిఖం కబ్జా పెట్టి సారోళ్ళ అల్లుడు కట్టిన కాలేజీలు మొన్న గులగొట్టినాడు ఎమ్మటే వచ్చి సర్కార్ సలహాదారు నరేందర్ రెడ్డి సార్ ను కలిసిండ్రు పార్టీ మారటానికే మామార్లు వచ్చిరని అప్పుడే ప్రచారం అయితే మర్నాడు కేసీఆర్ సార్ ఇంటికి వచ్చి లేలే మేము బోము బీఆర్ఎస్ లోనే ఉంటాము కానీ మల్కాజ్గిరి టికెట్ మాకొద్దని చెప్పిండు ఆడికి ఆగినట్టే అనుకుంటే ఇలా బెంగళూరు తేలి కర్ణాటక చిన్న సీఎం సార్ తోటి చర్చలు పెట్టినాడు కాంగ్రెస్ లోకి వస్తా అంటే తెలంగాణ లీడర్లు వద్దంటున్నారు అందుకే ఈడికెళ్లి పైరవులు సురువు చేసినట్టున్నాడు ఇక ఇప్పుడు ఏమైతుందో గానీ అప్పట్లో మంత్రిగా తొడలు కొట్టి సవాల్ చేసిన మల్లారెడ్డి గారు మాజీ అయినాక తమాం మారిండు అన్నట్టు ఇలా కేసీఆర్ సార్ ఆదిలాబాద్ లీడర్ మీటింగ్ పెడితే పాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ దుమ్మా కొట్టిండు కాంగ్రెస్ లోకి వస్తాడని ప్రచారం నడుస్తుంది ఇక ఇటు చూడండి బీజేపీ లీడర్ జితేందర్ రెడ్డి సార్ ఇంటికి ముఖ్యమంత్రి సార్ వచ్చిండు మా పార్టీలకు రా మంచిగా చూసుకుంటామని చెప్పి ఎంపీగా పోటీ చేస్తా అని ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేస్తే పాలమూరు టికెట్ డీకే అర్ణమ్మకి ఇచ్చే వరకు నారాజులు ఉన్నాడు ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడేనట అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కటానికి పర్సనల్ గా మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా నీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు టికెట్ ఇస్తామని ఆరాటం తీసుకోనని పోరాటం చేసిన ఆరూరి రమేష్ అన్న కమలం కండువా కప్పుకోవటానికి తవ్వ సాఫ్ చేసుకున్నాట ఇయాల్లో రేపో షేరికవుడు వరంగల్ టికెట్ తీసుకున్నాడు ఖాయమైనట్టే భువనగిరి పాత ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి సార్ కూడా అధికార పార్టీలకు వస్తున్నాడు ఎంపీ టికెట్ అడుగుతుండని గుసగుసలు వినబడుతుంటే ఆయన మీద అప్పుడు ఓడి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ కి ఇట్లా అన్నాడు కిబుల్లా ఇయాల్టికి జంపింగ్ జపాంగ్ వార్తలు అవునబ్బా రాజకీయంలోకి దిగే దేనికి ఉద్దర ముచ్చట్లు ఎన్ని చెప్పినా పదవుల కోసం మాత్రమే అది పట్టే తానికి 5 ఏళ్ళు ఏటింగ్ చేస్తారు సాలదంటే 10 ఏళ్ళు జెండాలు మారుస్తారు అధ్యక్షులను చూరెక్కిస్తారు పోతప్పుడు తిడతారు టికెట్ కోసం ఫైరోవులు చేస్తారు పైసలు ఖర్చు పెట్టుకుంటారు పతారా చూపియబోతారు ఎన్ని కథలు పడాలనో గన్ని పడతారు ఏండ్లకెళ్ళి ఏటింగ్ చేసి ఎలక్షన్ల టైంకి నాతోని కాదంటే ఎట్లుంటది ఇగో గిట్లుంటది నేను ఎక్కడికొని బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్ కి వస్తా ఖచ్చితంగా గెలుస్తా నాది నిజామాబాద్ నా సొంత ఊరు నా అత్తగారు కవితక్క అంటే నిజామాబాద్ అంటే కవితక్క ఇందూరు నా గడ్డ గెలుపు నా అడ్డాని డైలాగులు కొట్టిన కవితమ్మ అసలు టయానికి సైడ్ అయ్యింది అవు మళ్ళా ఎంపీ టికెట్ తీసుకోలేదు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి ఇప్పించింది బాపుకు చెప్పి అప్పట్లో నన్ను ఓడగొట్టిన నిన్ను ఓడగొట్టేదాకా నాకు నింబలం ఉండదని అరవింద్ సార్ కు సవాల్ చేసి శపథాలు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ అనగానే అమ్మో అని వెనకపోయింది అన్నట్టు ఎంపీ ఓడినందుకు బాపు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కాబట్టి ఈడికే తుర్తి పడ్డట్టుంది మళ్ళొక పారి బాధపడు ఎందుకని బిడ్డ చెప్తున్నా ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను
బచ్మిలాన్న సిట్టింగ్ ఎంపీలే బుగులు పడుతున్నారు పోటీ చేస్తానికి. చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ కు ఫస్ట్ టికెట్ ఓకే అయినా ఇప్పుడు నా తోటి కాదని చేతుల మీదకి లేవాడితే అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట కార్యకిచ్చుకున్న టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సార్ కి ఇచ్చిండ్రు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ దయాకర్ అన్న మీద ఓటర్లకు దయలేదని ఆరూరి రమేష్ అన్న కోసం ఆరాట పడితే నాకు వద్దని పోరాటం చేస్తే ఆఖరికి ఎమ్మెల్యే కడియం సార్ బిడ్డ కావ్యకర్ నిలబెట్టిండ్రు. జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సార్ బీజేపీలకు జంప్ అయి టికెట్ తెచ్చుకుంటే ఆడెవ్వరు లేరని కాంగ్రెస్ లకెళ్ళి వచ్చిన గాలి అనిల్ కుమార్ సార్ కి ఇవ్వాల్సి వచ్చింది. ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ అన్న ముందే చదువుకొని కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఎమ్మెల్యే కొట్టిన కొప్పుల గారికి ఇచ్చారు. నాగర్ కర్నూలు ఎంపీ రాముల్ సార్ బీజేపీలకు గుసాయించి కొడుకు టికెట్ తెచ్చుకున్నాడు. ఇక మల్కాజ్గిరి టికెట్ రాగిడి లక్ష్మారెడ్డి సార్ కు, ఆదిలాబాద్ టికెట్ ఆత్రం సక్కు సార్ కి ఇచ్చిండ్రు. సీనియర్ అనుకునేటోళ్ళు ఒకళ్ళెంకొకళ్ళు కాళ్ళకెళ్ళి దిగిపోతున్నారు. ఏ సర్వే చూసినా 1-2 వస్తే ఎక్కువ అని రాబట్టే. ఈ ఎలక్షన్ లో పరిస్థితి ఎట్లుంటుందో కవితగా ఫుల్ క్లారిటీ వచ్చినట్టుంది. అందుకే ఎంపీ టికెట్ వద్దంటున్నట్టున్నది పో. ఏమో అనుకున్నాం, బీజేపీ పెద్దలు పెద్ద నజరే పెట్టిండ్రబ్బా తెలంగాణ మీద. 10 రోజుల కిందటనే ప్రధానమంత్రి సార్ వచ్చి 2 రోజులు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టివాయే. ఇక మొన్న సెంటర్ మంత్రి అమిత్ షా సార్ వచ్చి ఒక్కనాడే 3 మీటింగ్లు అరుచుకునే. అందరి మాట ఒక్కటే, పక్కా 12 సీట్లు గెలవాల్సిందే అని. లీడర్లు కష్టపడాలి, చెమట తీయాలి, అవతల పార్టీల పని పట్టాలని ఎన్నో చెప్పి ఆఖరికి ఇగో గిట్ల చేస్తున్నారు. బీజేపీలో ఏం నడుస్తుందంటే కార్లకెళ్ళి గుంజాలే, కండువాలు కప్పాలే, టికెట్ ఇవ్వాలి. 15 టికెట్లు వస్తాను 6 కొత్తోళ్లే. మరి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాబురావు గారిని పక్కకు నూకి నగేష్ కు టికెట్ ఇచ్చింది హైకమాండ్. అప్పట్లో హుజూర్ నగర్ లో బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఇట్లా పార్టీలకు రాగానే అట్లా నల్గొండ టికెట్ వచ్చింది. పాత ఎంపీ సీతారాం నాయక్ సార్ ను పార్టీలకు తెచ్చి మైబాద్ కెళ్లి నిలబెడుతుర్రు. కాంగ్రెస్ లీడర్ గోమాస సీనన్న మెడల కండువా కప్పి పెద్దపల్లి టికెట్ చేతిలో పెట్టిండ్రు. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సార్ కమలం కండువా కప్పుకోగానే జహీరాబాద్ టికెట్ వచ్చే. నాగర్ కర్నూలు ఎంపీ రాముల్ సార్ కార్ దిగి ఇళ్లకు రాగానే కొడుకు టికెట్ ఓకే అయింది. వరంగల్ టికెట్ సుతా బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న ఖాయం అయితే కారోళ్ళొచ్చి గుంజుకపోయినందుకు పెండింగ్ పడ్డది. చూస్తుంటే ఇవాళ రేపట్లో వచ్చుడు ఇచ్చుడు పక్కా అని ప్రచారం నడుస్తుంది. ఇక మిగిలింది ఖమ్మం టికెట్ ఒక్కటే. వేరే పార్టీలకు వెళ్లే వాళ్ళని వస్తే అది కూడా ఇస్తారేమో. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తానికి పార్టీ పెద్దలు గింత కష్టపడుతుంటే ఫస్ట్ కెళ్లి జెండాలు మోసి ఖర్చులు పెట్టుకున్న మా సంగతి ఏందని కడుమోళ్ళు కళ్ళ నీళ్లు తీసుడు ఒక్కటే తక్కువ. 3 నెలల కిందట ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఇంకో 2 నెలలు అయితే ఎంపీ ఎలక్షన్లు, అవైపోగానే సర్పంచ్ ఎలక్షన్లు, ఇవైనాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు. ఓట్ల జాతరనే అనుకోరాదుండ్రి. లీడర్ల కాంచెల్లి కార్యకర్తల దాకా ఫుల్ బిజీ. ఎవల లెవెల్ వాళ్ళకు పని పదవులు. కానీ కొన్నేళ్ళైతే తరీకా మారేటట్టున్న తీయండ్రి. రైట్, ఒక్క దేశం ఒక్క ఎలక్షన్ కమిటీ రిపోర్ట్ అందింది రాష్ట్రపతి మేడానికి. 190 రోజుల్లో 47 పార్టీలతోటి మాట్లాడితే 32 పార్టీలు జమిలికి జైగొట్టినేట. సంఘాలు పబ్లిక్ 21,000 మంది సలహాలు ఇచ్చిండట. అవి రాసి 18,000 పేజీల రిపోర్టును తయారు చేసుకొచ్చిండు కమిటీ పెబ్బ పాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారు. జమిలీ ఎలక్షన్లంటే పార్లమెంట్ కు అసెంబ్లీలా ఒక్కపారే ఓట్లు పెట్టుడు. ఏడాదికో రాష్ట్రం ఎలక్షన్లు ఉండే వరకు మస్తు ఖర్చు అవుతుంది. ఆఫీసర్లకు పని ఎక్కువైతుంది, పోలీసులకు తిప్పలైతుందనే చర్చ ఎప్పటికాంచో నడుస్తుంటే నిరుడు కమిటీ వేసింది సెంటర్ సర్కార్. వాళ్ళు అందరితోటి మాట్లాడి రిపోర్ట్ తెచ్చిరన్నట్టు. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒక్కపారే అయిపోతేనే బాగుంటది. అటెన్క 100 రోజులకు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఓట్లు ఉండాలని రిపోర్ట్ ఇచ్చిరట. 3 ఎలక్షన్లకు లంకె ఉండేటట్టు ఓటర్ కార్డులు తయారు చేయాలంట. ఇవన్నీ కావాలంటే రాజ్యాంగంలో కొన్ని రూల్స్ మార్చాలి. దీని మీదే లా కమిషన్ కూడా వేసిండ్రు. డబ్బున్నే ఆ రిపోర్ట్ కూడా వచ్చేటట్టుంది. వాళ్ళేం చెప్పింది విన్నాక జమిలీ ఎలక్షన్లు పెట్టాలనా వద్దా అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు. ఢిల్లీలో జరుగుతున్నది చూస్తాంటే మాత్రం 2029 ఎలక్షన్లు జమిలే వచ్చేటట్టున్నాయి. చల్, అసెంబ్లీకి పార్లమెంట్ కు ఏరేరుగా ఎలక్షన్లు ఉండాల్సిందే, లేకుంటే జాతీయ పార్టీలకే ఫాయిదా అనేది కొందరి మాట. చూడాలి మరిగా ఏమైతుందో. గుడి వార్తలంటే ఏముంటాయి అబ్బా, లడ్డూలు కమ్మగున్నాయి, భక్తులు లైన్లు కట్టిండ్రు, గల్లపెట్టె నిండింది, సౌలతులు చక్కగా లేవు, బంగారు కిరీటం చేపించిర్రు, రథం గుంజుతున్నారు అని గివ్వే ఉంటాయి. కానీ అలా కొత్త వార్త తెచ్చినాం చూడురి. మరి యాదగిరిగుట్ట నరసన్న గుడిలకు కొత్త పీటలు వచ్చినాయిల్లో.
సేమ్ సైజు సేమ్ కలర్ ఉండేటి 10 తెప్పించిండ్రు. ఆల్రెడీ 4 ఉన్నాయట ఇసొంటియే, ఇక 14 పీటలు అన్నట్టు. హౌ మొన్న లొల్లైనందుకే ముఖ్యమంత్రి 2 మంత్రులు పెద్ద పీటల మీద కూకుంటే ఇటో మంత్రి అటో మంత్రి చిన్న పీటల మీద కూకునే వరకు రచ్చ రచ్చ అయింది ముచ్చట. కొందరికి అట్లా కొందరికి ఇట్లా అని మనిషికో దిక్కన్నారు. అయితే సరిపోను పీటలు లేవో ఏమో మరి కొత్తవి తెప్పించిండ్రు. ఇక పెద్ద భక్తులు ఒక్కపారే ఎందరొచ్చినా అందరినీ ఒక్క తీర్ల కూకుండా పెట్టి అయ్యవార్లు తీర్థ ప్రసాదాలు ఇచ్చి దీవెనార్తి పెడతారన్నట్టు. పెద్దలకు మర్యాదలు చేసే కాడ లాపరవ చేసిండని గుడి పెద్ద ఆఫీసర్ ను ట్రాన్స్ఫర్ చేసి ఇంకొకరిని పెట్టిండ్రు. ఇంకో దిక్కు నరసన్న బ్రహ్మోత్సవాలు సంబురంగా నడుస్తున్నాయి. ఐతారం ఎదుర్కోళ్ళు, సోమవారం దేవుడి లగ్గం, మర్నాడు రథం గుంజుతారు. ఏ గెలిచినాం అయిపోయింది, పబ్లిక్ ఎటు పోతే నాకేంది, నేనైతే హైదరాబాద్లో నిమ్మలంగుంటా అంటే నడుస్తుందా? గెలిచిందే పబ్లిక్ తిప్పల నడుచుకుంటానికాయే. అట్లాని ఊర్లలోకి వెళ్ళి అందరు హైదరాబాద్కి వచ్చి లీడర్లను కలిసి చెప్పుకోలేరు. టయానికి ఎమ్మెల్యే గారు దొరుకుతారో లేరో. అగో గందుకే నేనే మీ కాడికి వస్తా, మీ బాధలేందో చెప్పుర్రి అంటున్నాడు గీసారు. చెన్నూరులో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసిండు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. ఇంటోళ్లతో కలిసి హోమం కలిసి పెద్ద పూజలు చేసిండు. గెలిపించిన పబ్లిక్ దినా వీడికి వచ్చి సార్ను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు అన్నట్టు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి రిజిస్టర్ ఉంటుంది, నేను కూడా ఉంటా ఇక్కడ. ఎక్కువ సమయం ఇక్కడనే కేటాయించి ప్రజల సమస్యలు డెఫినెట్లీ తీర్చడానికి ఇక్కడ పనిచేస్తున్నాం. అయితే నియోజకవర్గంలో సార్ పేరు చెప్పి కొందరు దందాలు చాలు చేసిండ్రట. అప్పుడే ఇసొంటి కథలు వాడుతూ ఊకునే ముచ్చటే లేదని వార్నింగ్ ఇచ్చిండు. ఎవరు కూడా ఈ భూ దందాలలో కూడా నా పేరు ఎవరు కూడా వాడుకోవద్దు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇదైతే ఒక షో ఫ్యాషన్ చేసుకున్నారు. అన్నిటికీ ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసి లోకల్ ఎమ్మెల్యే పేరు చెప్తే ఆఫీసర్లు బుగులు పడతారని దిక్కుమాలిన దందాలు చేస్తున్నట్టుండ్రు. గసంటోళ్లను అస్సలు ఇడిచిపెట్టొద్దని పోలీసులకు ఆర్డర్ వేసిండు ఎమ్మెల్యే వివేక్ సారు. పోలీస్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ చెప్తున్నాను, కేవలము ట్యాక్స్ పేడ్ లారీ ఉంటేనే మీరు వారి రవాణా చేయనియండి, అంటే సీజ్ చేసి వాళ్ళ మీద సరైన కేసులు పెట్టాలని. పార్టీని నడుపుడంటే పాన్ డబ్బా నడిపినంత అలకగా కాదుల్లో. గెలిస్తే అందరు ఉంటారు, జరంత ఎటమటమైనా ఎటోలటు జారుకుంటారు. ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలిచిండ్రు, అసెంబ్లీలో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే దాన్ని బట్టే ఆ పార్టీ బలం ఏందో లెక్కేస్తారు. ఇవన్నీ ఏరే పార్టీల గురించి మాట్లాడుకునేటప్పుడు. కానీ ఒక పార్టీ ఏండ్ల కమానం పోటే చేయలే, చేసినా గెలవలే, అయినా ఎప్పుడు వార్తలలోనే ఉంటది. ఇంతకు అదే పార్టీ అంటే జనసేన పార్టీ ఉట్టి బరాబర్ 10 ఏళ్ళు ఇయ్యాలటికి. పోరాటాలు, ఉద్యమాలు, పొత్తులు, ఎత్తులు ఎన్నేసినా చిత్తడవుడు తప్పితే ఇంతవరకు అసెంబ్లీలో పార్లమెంట్లోనో పాదం మోపే భాగ్యం రాలే పవన్ కళ్యాణ్ సార్ కు. ఈ తాపక్ టీడీపీ బీజేపీ తోటి అలైబలై తీసుకొని పక్క అసెంబ్లీకి పోవాలని డిసైడ్ అయ్యిండట. ఇంత కేడ పోటీ చేస్తుండంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఏడికెళ్ళే ఎందుకంటే దీనికో లెక్క ఉందట. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అప్పట్లో 2 సీట్లకు పోటీ చేసిండు కదా సారు, ఈ కిత్తకు ఒకటేనట. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అసలు ముచ్చట ఏందంటే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా చెప్పిండో లేదో, నేను కూడా అదే సీట్లో నిలబడుతున్నా అని సోషల్ మీడియాలో సాటింపేసిండు డైరెక్టర్ వర్మ గారు. జనసేన అధ్యక్షుని మీద ఎప్పుడొకటి మాట్లాడి ఆర్జీవి ఇప్పుడు ఎలక్షన్ల ఫైటింగ్ కు తయారైండు అన్నట్టు. ఓడకా వేసినప్పుడు పోస్టులు పెట్టి అటెంక మర్చిపోయే వర్మ గారు నిజంగానే పోటీ చేస్తే మాత్రం పిఠాపురం ఎలక్షన్ సీఎం సీట్ కొట్లాడకంటే సూపర్ ఉంటది పో. హలో, నేనెవరో తెలుసా? కుద్దు మీ ఎమ్మెల్యే గారి బొమ్మర్ది తమ్మునికి తోడల్లుని సడ్డకుని ఒక్క ఫోన్ కొట్టిందా అంటే నీ సంగతి అంతే మరి. చెప్పినట్టుంటే దయతోని 10ో 10కో ఇచ్చేస్తాం, కాదంటే ఆయనతో కూడా రావు చూసుకో మరి. ఏ కేసులు సెక్షన్లు మాకేమైనా కొత్తనా? చూసుకుంటానికి మా వెనకమర్లో ఒకళ్ళు ఉన్నారు, అందుకే మేము ముంగటున్నాం అని ధమ్కీలు ఇస్తారు. పేరు ఊరు తెలియని లీడర్ల పేరు చెప్పుకొని గింత కథ నడిపిస్తే ఇక ఏలుబడి చేస్తోళ్ళే ఎనుకుంటే ఇంకెట్లుండాలే.
కల్వకుంట్ల కన్నారావు గారి కన్ను పడ్డదంటే కబ్జా కావాల్సిందే. ఇంటి పేరింటే మీకు ఒకరు గుర్తొస్తుండొచ్చు. అవు కేసీఆర్ సార్ అన్న కొడుకే. అసలు పేరు తేజేశ్వరరావు. హైదరాబాద్ శివారు ఆదిబట్ల బీఆర్ఎస్ లీడర్లను ఎంటేసుకొని పోయి ఓ వెంచర్ల 2 ఎకరాలు కబ్జా పెట్టి హద్దురాలు వడగొట్టి ఆగం చేస్తే ల్యాండ్ ఓనర్ కేసు పెట్టే వరకు కనబడకుండా పరారైండు. 35 మంది మీద కేసు అయింది. 3 అరెస్ట్ అయిండ్రు. కబ్జాల కన్నారావు గారు బెంగళూరులో దాచుకున్నా తెలిస్తే పట్టుకొచ్చే పనులు ఉన్నారు పోలీసులు. 150 మెంబర్స్ అటాక్ చేసినారు సైట్ మీద. ఇది ఉన్న సైట్ లో మొత్తం కాల్ చేసినారు, ఇడికెళ్ళి అలా చేసినారు. కల్వకుంట్ల కన్నారావు అని మనుషులని తెలుస్తుంది. కాక ఫస్ట్ కాంచింతే మరి. కంటికి కనబడ్డ భూమి కబ్జా, అడ్డం పడితే కిడ్నాప్లు, ధమ్కీలు, దందాలు, సెటిల్మెంట్లతో మస్తు కమాయించి ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలియక సినిమాలు సుత తీసిండు. కాక మీద కబ్జా కేసులు బొచ్చడు ఉన్నాయి. సీఎం సీట్లున్న బాబాయ్ బిర్రు చూసుకొని అబ్బాయి గారు తయ్యిన ఆడిండు అన్నట్టు. ఇంట్లో పవర్ పోయినా ఒంట్ల తరీక మారలే. మళ్ళీ కబ్జా పెట్టబోతే కథ రివర్స్ అయి పట్నంకి వెళ్ళి పరారైండు. మొన్ననే కేసీఆర్ సార్ సడ్డకుని కొడుకు ఎంపీ సంతోషాన్ని ఇంటోళ్ల పేరు మీద మేడ్చల్ జిల్లాలో 23 ఎకరాలు దొంగ పట్టా చేపించుకున్న ముచ్చట బయటపడే ధరణి ఎంక్వైరీలా. అంటే మనోళ్ళు పవర్లుంటే పనితనం గిట్లుంటది అన్నట్టు. నేను చెప్పుడేం లేదబ్బా. ఆ దరువు, ఆ డాన్సులు చూస్తే నాకేంది, మీకు కూడా పోయి ఆడబుద్ధి అవుతుంది. అందుకే ఊరియకుండా సీదా వార్తలకు పోదాం. అవ్వ దరువు సీతక్క స్టెప్పు అద్దిరిందిలే. వీళ్ళిద్దరి జంటకు గీ అక్క ఉరికొచ్చింది. 3 కలిసి దుమ్ము దుమ్ము లేపిండ్రు పోన్రి రవీంద్ర భారతిలా. మహిళా దినోత్సవ కార్యం కింద తీర్ల సేవలు చేసిన అక్కలు, అమ్మలకు సన్మానాలు చేసిండ్రు. అదైనాక ఆటపాటలు జోరుగా నడిచినాయి. హనుమకొండ జిల్లా ముచ్చర్లుండే సారమ్మ అనే గీ అవ్వ డప్పు కొట్టుట్ల తోపట. శాల్వా గప్పి సన్మానం చేసి ఓ 1,00,000 రూపాయల చెక్కు చేతుల పెట్టిండ్రు. ఇక ఆఖర్ల చూడాల్సింది గీ అక్క డాన్స్ పర్ఫార్మెన్స్. చక్కగా దవాఖానకు తీసుకుపోతుంది. పైసా ఖర్చు లేకుండా వైద్యం చేపిస్తుంది. మళ్ళా ఇంటికి తీసుకుపోతుంది. ఈ కారెట్ మీ చేతులుంటే డాక్టర్ పక్కకున్నట్టే అని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సారు ఆరోగ్యశ్రీ పథకం చాలు చేసిండు. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా పేదోళ్లకు మస్తు ఆసరైంది ఈ పథకం. ఇప్పుడు ఇంకింత ఫాయిదా చేస్తానికి గీ నిర్ణయం తీసుకున్నారు. దావుకండ్ల షేరికైతే ఫస్ట్ అడిగే మాట ఆరోగ్యశ్రీ కారెట్ ఉందా, తెల్ల రేషన్ కారెట్ ఉందా అనే. అవి ఉంటే వైద్యం పుక్కట్లయితదాయే. కోపెన్ బియ్యం తినకుండా దావుకనకు అక్కరికొస్తదని చాలా మంది రేషన్ కారెట్ తీసుకుంటారు. ఈ లెక్కను చూస్తే పేదలు పెరుగుతున్నట్టు. అందుకే ఆరోగ్యశ్రీకి రేషన్ కారెట్ కు లంకె దెంపుతుంది సర్కార్. గరీబులందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వబోతున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చినట్టే ఇంటోళ్ళందరి పేరు మీద గ్రూప్ కారెట్ కొట్టిస్తారు. ఆధార్ లెక్కనే ఓ నెంబర్ ఉంటది. అది పబ్లిక్ హెల్త్ ప్రొఫైల్ కు లంకె పెడతారట. ఒక్కపారి వివరాలు ఆన్లైన్ లకు ఎక్కినాయా అంటే గా నెంబర్ కొడితే చాలు ఇంట్లో ఎందరుంటారు, ఎవరెవరికి ఏం బీమార్లు ఉన్నాయో మొత్తం తెలుస్తది. దావుకనకు ఓంగనే డాక్టర్లకు చూపించుకునుడు అలకగైతది అన్నట్టు. ఇప్పుడు 1100 కోట్లు ఖర్చు అవుతుంటే ఇంకో 400 కోట్లు ఎక్కువైతాయట ఇది అమల్లోకి రావాలంటే. ఆరోగ్యశ్రీ పద్దును 10 లక్షలకు పెంచినట్టే ఇంకో 100 బీమార్లను సుత కలిపి ఫ్రీగా వైద్యం చేసే ఆలోచన చేస్తున్నారు. డబ్బున పనైనా అంటే పేదోళ్లకు సగం బరువు దిగినట్టేనబ్బా. సైకిల్ బెల్లు సప్పుడైందంటే చాలు బయటికి వచ్చి చూసేది ఊర్లల్లా. పట్నంలో ఉన్న నా కొడుకేమన్నా ఉత్తరం రాసిండా అని. పోస్ట్ మ్యాన్ ఊరికొచ్చిందంటే ఓ 10 మంది చుట్టూ నిలబడేది మాకేమన్నా ఉత్తరాలు వచ్చినాయా అని. ఉత్తరం తెచ్చిచ్చిన పోస్ట్ మ్యాన్ కు చల్లటి నీళ్ళు ఇచ్చి చిల్లర ఖర్చులకు పైసలు కూడా ఇచ్చేటోళ్ళు. కానీ ఫోన్లు వచ్చిన కాంచెల్లి ఒకరికొకరు ఉత్తరాలు రాసుడు బంద్ అయింది. ఏమన్నా ముఖ్యమైన ఆస్టాలు ఉన్నోళ్ళకే ఉత్తరాలు వచ్చుడు నడుస్తున్న జమానా. అయితే
చిత్తు కాగితాలు కాదుల్లో పబ్లిక్ కు వంచాల్సిన ఉత్తరాలు మొత్తం బూడిదైనాయి. పంచాల్సిన పోస్ట్ మ్యానే అగ్గిపెట్టిండు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లా పొద్దుగాల ఉత్తరాలు వంచాలని పోస్ట్ ఆఫీస్ కెళ్లి బయటికి వచ్చి ఎవ్వలేని జాగలేసి తలగబెట్టిండు. కొన్ని దగ్గర పట్లున్నోళ్ళు చూసి అడ్డం పడి పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. ఎల్ఐసి కట్టిన కాగితాలు, బ్యాంకులకెళ్ళి వచ్చిన ఉత్తరాలు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. ఎందుకు కాలబెట్టినవని అడిగితే దాంట్లో మాది జాబ్ పోయింది, మా రోల్ నేనే చేస్తున్నా. అంటే నువ్వు సస్పెండ్ అయినందుకు తగలబెట్టేసినావా? లేదు సార్. గదన్నట్టు స్ట్రైక్ చేసిండ్రని సస్పెండ్ చేస్తే మళ్ళా డ్యూటీలకు ఎక్కినాక గా కోపంలో ఉత్తరాలు గాలబెట్టిండట. అసలు కారణం అదేనా ఇంకేమన్నా ఉన్నదా అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా గిట్లున్నది కొందరి పనితనం. మీకు రావాల్సిన ఉత్తరాలు 4 రోజులు ఆలస్యమైతే పోస్ట్ ఆఫీస్ పోయి అడుగుర్రి, ఎందుకైనా మంచిది. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటే మళ్ళా నమస్తే.